ఒంగోలు సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శైలజ. ఈ రోజు మనము గుండ్లాపల్లి విలేజ్ లో ఉన్న సతాక్షి సీ ప్రాన్ కి అయితే మనం వచ్చేసామండి. ఇక్కడ వచ్చేసి ఒకే ప్యాక్ లో రొయ్యల్ని ఆల్రెడీ క్లీన్ చేసేసి అలాగే అందులోనే ఇన్స్టెంట్ మ్యాజిక్ మామ్ మసాలా అనేది ప్యాక్ చేసి మనకి ఇచ్చేస్తున్నారండి. మరి దాన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అండ్ దాని యొక్క క్వాలిటీ అండి అవన్నీ కూడా విషయాలన్నీ మనం ఇక్కడికి వచ్చేసాము. సో ఏ విధంగా తయారు చేస్తారు, ఎలా మనకి ఆ ప్రోడక్ట్ అనేది వస్తుంది అనేది చూసేద్దాము. పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. చలో. Hi Sailu, how are you? Hi Andy. Thank you. Welcome to our sea prawn and Satakshi Aqua. Thank you so much అండి. Hi Sailu. ఈ మీ సీ ప్రాన్ పూర్తి వివరాలన్నీ కూడా మేము తెలుసుకుందామని వచ్చేసాము. సో అసలు ఈ ఐడియా అనేది ఎలా వచ్చింది మీకు? వర్కింగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్, బ్యాచులర్స్ వీళ్ళందరి కష్టం దృష్ట్యా మేము ఈ ప్రొడక్ట్ డిజైన్ చేయడం జరిగిందండి. ఈ ప్రొడక్ట్ ఏంటంటే విత్ ఇన్ 10 minutes టైంలోని మనం ఫ్రాన్ కర్రీ, ఫ్రాన్ బిర్యానీ, ఫ్రాన్ ఫ్రై 3 కంప్లీట్ చేసుకోవచ్చు. 3 చేసేసుకోవచ్చు. ఇందులో కింద వచ్చేసి కుక్డ్ ఫ్రాన్, పైన టాప్ వచ్చేసి మామ్స్ మ్యాజిక్ మసాలా. వాట్ ఎవర్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ మనం ఏవైతే వాడుతున్నామో మన ఇంట్లో అమ్మ చేతి మసాలా ఈ పైన అవైలబిలిటీ ఉంటుందండి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఈ సింగిల్ మసాలా ఈ కుక్డ్ ఫ్రాన్స్ తోని మనం ఫ్రాన్స్ కర్రీ చేసుకోవచ్చు, ఫ్రాన్స్ ఫ్రై చేసుకోవచ్చు, ఫ్రాన్స్ బిర్యానీ చేసుకోవచ్చు విత్ ప్యాన్, విత్ తవా అండ్ విత్ మైక్రో ఓవెన్ అండి. దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. all 3 in 1 in a single packet madam. ఇది ఇండియా ఓకే దాంట్లో మనకి ఎట్ ఎ టైం 3 ఐటమ్స్ మనము కుక్ చేసేసుకోవచ్చు. అవును మేడం, క్విక్ గా మేడం. ఇప్పుడు పైన ఇది మసాలా అన్నారు కదా, ఇది డ్రై లేకపోతే పేస్ట్ ఫామ్ లో ఉంటది మేడం. పేస్ట్ ఫామ్ లో, పేస్ట్ ఫామ్ లో అంటే ఇప్పుడు మనం వాటర్ కూడా ఏమి యాడ్ చేసుకోని అవసరం లేదు. జస్ట్ ఫ్రై కి అయితే వాటర్ ఏం అవసరం లేదు మేడం. కర్రీకి అయితే యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఇన్ ఆ వాటర్ యాడ్ చేయాల్సి కావాల్సి ఉంటుందా అని కొంచెం వాటర్ నే యాడ్ చేసుకోవచ్చు మేడం. ఇది అందరికి అందుబాటు ధరలో అవైలబిలిటీలో ఉంచాం మేడం. దీని షెల్ఫ్ లైఫ్ వచ్చేసి 1 year వరకు ఉంటుంది మేడం. 1 year వరకు ఉంటుంది. మనం డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది మేడం. మనం ఎక్కడైనా ట్రావెలింగ్ కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే ఆఫీసెస్ లో కానీ మనం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కానీ చేసుకోవచ్చు. ఈ కర్రీతో పాటు మనం పుల్కా, చపాతి, దోశ వీటన్నిటిలోనే ఇది యూజ్ చేయొచ్చు మేడం. వీఆర్ ది మనమే ఇండియాలో ఫస్ట్ టైం ఈ ఇన్స్టాంట్ కర్రీ సీ ప్రాన్ అనేది లాంచ్ చేసాం మేడం. సో ఈ సీ ప్రాన్ అనేది ఇండియాలో ఫస్ట్ టైం లాంచ్ చేసింది మేమే మేడం. ఈ సెగ్మెంట్ లో ఇన్స్టాంట్ కర్రీ సెగ్మెంట్ లో 10 నిమిషాల్లో చేసుకోవటం మేమే లాంచ్ చేసాం మేడం. ఫస్ట్ టైం, ఇప్పటి వరకు ఎక్కడన్నా లేదు ఇది. ఈ సెగ్మెంట్ లో ఏంటంటే జస్ట్ ఓన్లీ కర్రీ ప్లస్ బిర్యానీ ప్లస్ ఫ్రై ఆల్ 3 in 1 ప్యాకెట్ విత్ 10 minutes టైం ఫ్రేమ్ లో మనమే లాంచ్ చేసాం మనం. ఫస్ట్ మార్కెట్ నుంచి చాలా రెస్పాన్స్ వస్తుంది. బ్యాచులర్స్, యంగర్ ఉమెన్, వర్కింగ్ ఉమెన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఆల్ ఎగ్జిక్యూటివ్స్ అందరికి చాలా ఉపయోగం ఉంటుంది. విత్ ఇన్ 10 minutes లో ఆఫీస్ లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఆఫీస్ నుంచి వస్తూ అని కొనుక్కొని వచ్చి చేసుకోవచ్చు. సూపర్, చాలా బాగా తొందరగా అసలు ఈ ప్రోడక్ట్ అనేది ఫస్ట్ టైం వినడము. అందులోనూ మనకి ఎట్ ఎ టైం 3 types ఆఫ్ ఐటమ్స్ ని మనము వెరైటీస్ ని మనము కుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, అసలు ప్యాకింగ్ కూడా హైజీనిక్ గా ఉంది చాలా. మనము ఈ సీ ప్రాన్ ప్రొడక్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ స్టాండర్డ్స్ ప్రకారం FSSAI నార్మ్స్ ప్రకారంగా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. ఇందులో ఏ విధమైన ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ అజినోమోటో కానీ ఏమీ కలపట్లేదండి మనం. ఇది నేచురల్ ప్రొడక్ట్, మనకి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనివల్ల అద్భుతంగా ఉంటుంది. రుచి కూడా మన ఇంట్లో ఎలా అయితే తయారు చేస్తున్నామో ఒక తెలుగింటి అమ్మ ఎంతైతే శ్రమ పడుతుందో ఆ శ్రమ మొత్తం మన కంపెనీ పడుతుంది. మీకు ఎండ్ ప్రొడక్ట్ 10 నిమిషాల్లో చేసి ఇస్తుంది. ఎలా అండి ఇది ఒంగోలులో ఫస్ట్ టైం మీరే పెట్టారు? ఇప్పుడు మీరు వేరే విలేజ్ మీది లేకపోతే ఇక్కడే పెట్టాలి అనే ఆలోచన వచ్చిందా? అంటే మేము ఇక్కడే కొంచెం లొకేషన్ నియర్ బై షింపు అవైలబిలిటీస్ ఇవన్నీ మేము చూసుకున్నాం మేడం. అందుకే ఈ ఏరియాలో పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది లైసెన్స్ తోనే పెట్టాం ఫుడ్ కూడా. ఇది ఎలా అంటే జస్ట్ 10 minutes లో ఆయిల్లో మిక్స్ చేసుకుని మసాలా యాడ్ చేసి
ఫిష్ తినొచ్చు మేడం. ఇది ఎంతో బెటర్ గా ఉంటుంది ఫుడ్ ఇది. ఈ ఇన్స్టంట్ లో మేము ఇంకా ఒక 4 రకాల ఇన్స్టంట్స్ కర్రీ రెడీ చేసాము. ఓహో, అంటే ఇది కాకుండా ఇంకా మళ్ళా 4 టైప్స్ మళ్ళీ కూడా స్టార్ట్ చేశారు అయితే? అవునండి. ఓకే, అంటే దీనికి హ్యూజ్ రెస్పాన్స్ రావడం వల్ల. అవును మేడం. గోంగూర విత్ రొయ్యల కర్రీ, గుంటూరు గోంగూర అనే ఒక కర్రీ రెడీ చేసాము. తర్వాత తవా ఫిష్ ఫ్రై అని ఒక ఫిష్ ఫ్రై ఒకటి రెడీ చేసాము. ఫిష్ కూడా అలాగే ఫిష్ పులుసు అని చెప్పేసి ఫిష్ కర్రీస్ అవి నడుస్తున్నాయి కదా మార్కెట్ లో. అలాగే ఫిష్ కర్రీస్ ఇన్స్టంట్ గా ఇంట్లో చేసుకునే విధానం ఎలాగనేది మనం రెడీ చేస్తున్నాం మేడం. ఇప్పుడు బయట అంటే వాళ్ళు ఎలా రెడీ చేస్తున్నారో ఏంటో అవన్నీ మన తెలుగింటి ఆడపడుచులు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు దానికోసమే మేమేం చేసామంటే జస్ట్ మన ఫుడ్ ఫిష్ క్లీన్ చేసి ప్యాకెట్ లో కింద ఉండిద్ది, మసాలా ప్యాకెట్ లోనే ఆఫ్ లో ఉండిద్ది. ఈ తాగు చేసుకుని ఈజీగా కర్రీ చేసుకునే విధానం బయట తీసుకునే ఫుడ్ లో మసాలాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి అన్ని ఒక లెవెల్ లో క్వాంటిటీ లెవెల్స్ అనేవి ఇందులో మెయింటైన్ చేసి ఇస్తున్నారు. అవునండి, అన్ని మెయింటైన్ చేసి మనం ఇస్తున్నాం. అప్పుడు వాళ్ళు తాగు చేసి రెడీ చేసుకుంటున్నప్పుడే వాళ్ళు టేస్ట్ చూస్తారు కాబట్టి దీన్ని ఎంత మసాలా వేసుకోవాలి, ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది మేము ప్రొసీజర్ లో పేపర్ ఇది ప్యాకెట్ కి బ్యాక్ సైడ్ ఇన్స్ట్రక్షన్ అని బ్యాక్ సైడ్ లో మేము మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని మెథడ్ చూసుకొని ఈజీగా కర్రీ చేసుకోవచ్చు. ఫిష్ పులుసు కూడా చాలా ఈజీగా ఈ సీ ప్రాన్ ఎలాగైతే రెడీ చేస్తున్నామో అలాగే ఫిష్ తాగు చేసుకొని ఆయిల్లో ఫిష్ వేసి జస్ట్ ఒక 4 minutes రోల్ అవుట్ చేసి మసాలా మేము ఇచ్చిన మసాలా అందులో ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని మేము ప్యాకెట్ బ్యాక్ సైడ్ ఏమైతే మెన్షన్ చేసామో ఇప్పుడు 350 grams ఫిష్ అనుకోండి, 350 ml వాటర్ వేసి మసాలా అందులో వేసి జస్ట్ రోల్ అవుట్ చేసి దానిపైన క్యాప్ పెట్టి జస్ట్ 10 minutes లో కర్రీ అవుతుందండి. రెడీ చేసుకొని హీట్ చేయవచ్చు. ఒక చిన్న మాటలో చెప్పాలంటే ఇన్స్టెంట్ మ్యాగీ మనకి ఎంత క్విక్ గా అవుతుందో అంత క్విక్ గా అయిపోతుంది. ఎస్ మేడం. మా ఆలోచన కూడా ఏంటంటే ఇప్పుడు మన తెలుగింటి ఉమెన్స్ కొన్నిసార్లు అన్ఈజీగా ఇబ్బంది పడతా ఉంటారు. అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు, వాళ్ళకి ఏదో ఎన్వి కావాలి. అలాంటప్పుడు వాళ్ళు కట్ చేసి ఇలాంటి రిస్క్లు అన్ని పడకుండా ఎట్ ద సేమ్ టైమ్ లో వాళ్ళు 10 minutes లో మనకు రెడీ అయిపోయే స్నాక్స్ మనం అందించగలిగితే మార్కెట్ కి మనం ఏదో బెస్ట్ ఫుడ్ ఇచ్చినట్టు అవుతాదని చెప్పి మేము ఆలోచించి ఈ ఫుడ్ డిజైన్ చేయడం. మంచి ఆలోచన. డిజైన్ చేయడం మంచి ఫుడ్ అనే కాదు, హెల్త్ కి కూడా మంచి ప్రోడక్ట్ మీరు ఇచ్చేస్తున్నారు. సూపర్, అసలు ఐడియా చాలా బాగుంది. అసలు నేనైతే ఇంతవరకు వినలేదు, ఫస్ట్ టైం పెట్టారు. సో ఫస్ట్ ప్రోడక్ట్ మీది బాగా సక్సెస్ఫుల్ అవడం వల్ల మళ్ళీ మిగతాయి కూడా యాడ్ చేశారు అంటే సూపర్ అసలు. అవును మేడం, ఇందులోనే ఇన్స్టంట్ లో ఒక 4 దాకా ఇప్పుడు డిజైన్ చేసాము. స్నాక్స్ టైప్ లో వచ్చి బ్రెడెడ్ ఐటమ్స్ చేస్తున్నాం మేడం. అది ప్రొడక్ట్ మేము మీకు చూపిస్తామండి. ఓకే, సో దీన్ని ఏమంటారు ఇక్కడ ఈ ప్లేస్ యాంటీ రూమ్ అంటారు మేడం. ఇది -20 degrees లోకి కుర్రోళ్ళు మెటీరియల్ తీసుకెళ్లి ప్యాక్ చేసి అక్కడ వస్తుంటారు కదా మేడం. వచ్చినప్పుడు ఈ యాంటీ రూమ్ లో రొంచేపు ఉండి బయటకు వెళ్ళాలి. అందుకని ఈ యాంటీ రూమ్ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా రా మెటీరియల్ అంతా బయట వైపు చేసి తర్వాత లోపల తీసుకొస్తారు. అవును మేడం, రా మెటీరియల్ అక్కడ రా మెటీరియల్ చూట్ ఉంది మేడం. చూట్ లో నుంచి రా మెటీరియల్ వచ్చింది. రా మెటీరియల్ మేము అక్కడ టెంపరేచర్ చెక్ చేసుకొని రిసీవ్ చేయడం జరుగుతుంది. టెంపరేచర్ less than 4 degrees ఉండాలి. ఆ మెటీరియల్ ని అలాగే మేము వాష్ అవుట్ చేసుకొని మెటీరియల్ తీసుకెళ్లి మళ్ళీ దాన్ని టేబుల్ కేసి అక్కడ హెడ్ రిమూవ్ చేస్తాం మేడం. హెడ్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని నీట్ గా కడుక్కొని ఆ మెటీరియల్ ని వేస్టేజ్ అంతా క్లియర్ చేసేసి వాటర్ తో క్లీన్ చేసేస్తారు. అవును మేడం, అది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మెటీరియల్ ని మళ్ళీ టేబుల్ కేసి దాన్ని షెల్ రిమూవ్ చేయడం జరుగుతుంది. షెల్ ఓపెన్ చేసి అందులో శాండ్ వెయిన్ ఉంటది, అది శాండ్ వెయిన్ రిమూవ్ చేయడం జరుగుతుంది. దాని మేము ఎంటైర్ ప్రాసెసింగ్ మొత్తం కూడా ఫిల్ గా ఐస్ మెయింటైన్ చేస్తాం మేడం. టెంపరేచర్ కూడా అవును మేడం, టెంపరేచర్ కూడా less than 4 degrees మేము టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ వస్తాం మేడం. వన్స్ అది పీలింగ్ అయ్యి ఆ శాండ్ వెయిన్ అన్ని తీసిన తర్వాత అది యాజ్ పర్ బై రిక్వైర్మెంట్ ప్రకారం పీడి అని టైలాన్ అని ఇట్లా ఉంటాయి మేడం. వాటిలో మనకి ఏ వెరైటీ అయితే ఫుడ్ మనం బయటకు వెళ్తుందో ఆ వెరైటీ ఫుడ్ మేము చేసుకుంటాం. గ్రేడ్స్ వైజ్ గా మేము అది ప్రిపేర్ చేసుకుంటాం. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ ఫుడ్ ని తీసుకొని
మనకు ఈ గ్లాస్ సంబంధించిన ట్రాలీలు ట్రేస్ అవి ఉన్నాయి మేడం. ఆ ట్రేస్ లో మనం సెట్ చేస్తాం మెటీరియల్ ని 1 by 1 పీస్ అతుక్కోకుండా ఇండివిజువల్ గా మేము ఆ మెటీరియల్ ని విడమర్చి నీట్ గా సెట్టింగ్ చేసుకొని ఆ మెటీరియల్ తీసుకొచ్చి -40 degrees బ్లాస్ట్ ఫ్రీజర్ లో మేము పెడతాం. మేడం దీన్ని వచ్చేసి బ్లాస్ట్ ఫ్రీజర్ అంటారు. బ్లాస్ట్ ఫ్రీజర్ ఇది -40 degrees ఎవ్రీ 4 hours కి ఇస్తుంది మేడం. ఇది -40 degrees. దీంట్లో మెటీరియల్ ఫ్రీజ్ అవుతుంది మేడం. మేము అక్కడ క్లీన్ చేసుకున్న మెటీరియల్ ఇది ఈ విధంగా ట్రేలో సెట్టింగ్ చేసుకొని సెట్టింగ్ చేసుకొని ఫ్రీజ్ చేసి ఇందులో పెడతామండి. మొత్తం అంతా కూడా గట్టిపోయింది ఇలాగా ఫ్రీజ్ చేసుకుంటామండి. 4 hours కి 2 tons ఫ్రీజ్ అవుతుంది మేడం. దీని కెపాసిటీ ఎవ్రీ 4 hours కి 2 tons ఫ్రీజ్ అవుతుంది మేడం. మెటీరియల్ కెపాసిటీ అండి. ఆ మెటీరియల్ మనం తీసుకుని అక్కడ ఇందాక మనం అనుకున్నాం కదా మేడం, ఆ ప్యాకింగ్ సెక్షన్ లో ఎంత అయితే రిక్వైర్మెంట్ ప్యాకింగ్ ఉందో అంత ప్యాక్ చేసి స్టోర్ లో పెడతాం. ఆ సెక్షన్ చూపిస్తున్నాం మేడం. ఇక్కడ ఫ్రీజ్ అయిన మెటీరియల్ ని తీసుకుని వచ్చి ఇక్కడ యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఎంత అయితే ప్యాక్ చేయాలో 2 kgs కానీ 1 kg కానీ ఎంత వేమెంట్ ఇక్కడ అప్లై చేసుకుని ఆ మెటీరియల్ ప్యాక్ చేసి -20 degrees స్టోర్ లో పెడతారు ఇక్కడ మళ్ళీ. అవును మేడం. అది ఎందుకంటే ఇక్కడ -40 degrees లో మెటీరియల్ కోర్ టెంపరేచర్ మేము -18 degrees కోర్ టెంపరేచర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ -18 degrees ని కాన్స్టెంట్ గా మనం ప్రొడక్ట్ మనం ఎన్ని రోజులు సెల్ఫ్ లైఫ్ ఇస్తామో అప్పుడు దాకా తీసుకొని మనం వెళ్ళాలి కాబట్టి దానికని లైఫ్ టైమ్ పెంచడానికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మనం చేయడానికి -20 degrees మళ్ళీ కోల్డ్ స్టోర్ డిజైన్ చేయడం జరిగింది. -18 degrees ఈ కోల్డ్ స్టోర్ లో పెట్టిన తర్వాత అది అప్ అయినా డౌన్ అయితే ఆటోమేటిక్ గా మనకు అలారం వచ్చింది మేడం. వచ్చింది మేడం. ఒకవేళ టెంపరేచర్ హై అయితే 22 అలా అయితే ఆటోమేటిక్ గా అది డీఫ్రాస్ట్ అయ్యి మళ్ళీ -18 degrees కాన్స్టెంట్ గా ఉండిద్ది మేడం. అవునండి. అదే ఈ కోల్డ్ స్టోర్ మేడం. మనం -18 degrees మనం కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఈ స్టోర్ లో మనం స్టోర్ చేసుకుంటాం మేడం. యాజ్ పర్ ప్యాకింగ్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ నుంచి మనం డిస్పాచ్ చేస్తాం. అవునండి, అక్కడ నుంచి షిప్మెంట్ చేస్తాం. ప్యాకింగ్ అయితే చూడముచ్చటగా ఉంది. మరి లోపల ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు సార్ మనకి ఓపెన్ చేసి ఆల్రెడీ పెట్టేసారు. ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. మొత్తం ఎలా అవి ప్రిపేర్ చేసుకుంటారు అనేది సార్ మాటల్లో విన్నాం. ఇది సీప్రాన్ ప్రొడక్ట్ ఇప్పటి వరకు మనం చూసిన ప్యాకెట్ లో ఇది. ఇందులో వచ్చేసి మామ్స్ మ్యాజిక్ మసాలా కుక్కుడు ఫ్రాన్స్ వచ్చేసి ఈ టైప్ లో ఉంటాయండి. ఆల్రెడీ క్లీన్ చేసి ఫ్రీజ్ చేసి కుకింగ్ కండిషన్ లో ఉన్నది కుక్కుడు ఫ్రాన్స్. ఇది వచ్చేసి మామ్స్ మ్యాజిక్ మసాలా అండి, అమ్మ చేతి మసాలా. ఏదైతే మనం ఫ్రాన్ కర్రీ, ఫ్రాన్ బిర్యానీ, ఫ్రాన్ ఫ్రై చేసుకోవడానికి ఈ మసాలా, ఈ కుక్కుడు ఫ్రాన్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి ఇందాక చేసిన ప్యాకింగ్ లో. ఇది 1 kind of ఇన్స్టంట్ కర్రీ ప్యాకెట్ అండి సీప్రాన్. ఇది వచ్చేసి గుంటూరు గోంగూర విత్ ఫ్రాన్స్ అండి. ఆంధ్ర, విజయవాడ, గుంటూరు ఆంధ్ర ఫేమస్ అండి. ఇది గుంటూరు గోంగూర. ఇందులో వచ్చేసి గోంగూర విత్ కుక్కుడు ఫ్రాన్స్ అవైలబిలిటీలో ఉంటాయండి ప్యాకెట్ లో. టాప్ సైడ్ ఆఫ్ ది ప్యాకెట్ వచ్చేసి మనకి గోంగూర ప్లస్ విత్ ది మామ్స్ మ్యాజిక్ మసాలా అవైలబిలిటీ ఉంటుందండి. బాటమ్ సైడ్ వచ్చేసి కుక్కుడు ఫ్రాన్స్ అవైలబిలిటీ ఉంటుంది. కుక్కుడు ఫ్రాన్స్ ప్లస్ మామ్స్ మ్యాజిక్ మసాలా లోపలే మనకి గోంగూర కూడా వచ్చేస్తుంది. మనం గోంగూర బయట కొనుక్కొని పేస్ట్ చేసుకొని ఇవన్నీ అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా మన గోంగూర ప్లస్ ఈ కుక్కుడు ఫ్రాన్స్ మొత్తం అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సీ ఫిష్ అండి, ఫిష్ కర్రీ, ఇన్స్టాంట్ ఫిష్ కర్రీ. సేమ్ మోడల్ అండి. ఇందులో కూడా టాప్ వచ్చేసి మామ్స్ మ్యాజిక్ మసాలా ఉంటుంది, జస్ట్ లైక్ ఏ మసాలా. బాటమ్ లో వచ్చేసి మనకి సీ ఫిష్ ఉంటుందండి. ఈ సీ ఫిష్ కింద బాటమ్ భాగంలో ఉంటుంది, టాప్ భాగంలో వచ్చేసి మనకి ఈ మామ్స్ మ్యాజిక్ మసాలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇది అమ్మ చేతి చేపల పులుసు. జస్ట్ మనం చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేస్తుందో అదే విధంగా విత్ ఇన్ 10 minutes లో చేపల పులుసు మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు మనం చూసినట్లయితే ఈ ఫ్రాన్స్ కి మసాలా, అలాగే ఈ గోంగూర మసాలా, ఇంకా ఇది చూస్తే చేపలకి ఏ విధమైన మనకి క్వాంటిటీ కావాలో ఆ లెవెల్ కూడా మనకి ఇంక్రీజ్ చేసినట్టుంది. అవును మేడం. సో అంటే
క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కూడా మెయింటైన్ చేస్తుంది. రెండు క్వాలిటీ క్వాంటిటీ సరసమైన ధరలోనే మా ప్రొడక్ట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయండి. ఈవెన్ ఎనీ వన్ కెన్ పర్చేస్ దట్ మేడం. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు స్నాకింగ్ కేటగిరీ మేడం. ఈ స్నాకింగ్ కేటగిరీలో చిన్న పిల్లలకి కిట్టి పార్టీలకి ఈవినింగ్ మనం టూర్స్ కి వెళ్ళినప్పుడు సో సాయంత్రం కాలం సమయంలోనే మనం ఈ స్నాకింగ్ కేటగిరీ ఐటమ్స్ అన్ని యూజ్ చేయొచ్చు. ఫస్ట్ మనకి మదర్ ప్రొడక్ట్ వచ్చేసి ఫ్రాన్ బటర్ఫ్లై ప్రొడక్ట్ మేడం. వన్ ఆఫ్ ది అవర్ ప్రామినెంట్ ప్రొడక్ట్ మేడం. ఇది ఫ్రాన్ బటర్ఫ్లై ప్రొడక్ట్ మనము ఆయిల్ లో 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మేడం. చాలా క్రిప్సీగా క్రంచీగా చాలా టేస్టీగా డెలిషియస్ గా ఉంటుంది మేడం. సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి ఫ్రాన్ లాలీపాప్ మేడం. అవర్స్ ప్రెస్టీజియస్ ప్రొడక్ట్ మేడం. వీఆర్ ది ఫస్ట్ లాంచ్డ్ ఇన్ ది ఫ్రాన్ లాలీపాప్ ప్రొడక్ట్ మేడం. దిస్ ఈస్ మనది ఈ ప్రొడక్ట్ లో జస్ట్ 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో ప్రొడక్ట్ ఫ్రై చేస్తే జస్ట్ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కిటీ పార్టీస్ లోని ఉమెన్స్ కి పిక్నిక్స్ కి ఈవినింగ్ స్నాకింగ్ టైమ్ లో చిల్ అయ్యే సమయంలోనే అన్నిట్లోనే మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా టేస్టీ చాలా డెలిషియస్ గా ఉంటుంది మేడం. లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఫిష్ ఫింగర్ మేడం. ఈ ఫిష్ ఫింగర్ వచ్చేసి చాలా సాఫ్టీగా ఉంటుంది, చాలా డెలిషియస్ గా ఉంటుంది. ఇది కూడా 180 డిగ్రీ సెంటిగ్రేడ్ లో మనం డీప్ ఫ్రైయర్ చేసుకుంటే ఆయిల్ ఫ్రై చేసుకొని చాలా అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ చాలా డెలిషియస్ గా ఉంటుంది మేడం. సో ఓవరాల్ గా ఏంటంటే మనకి ఏది కూడా మనము సొంతంగా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మొత్తం అంతా కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి పెట్టారు. జస్ట్ మనము ఆయిల్ ప్రీ హీట్ చేసేసుకొని బాగా డీప్ ఫ్రై లో మనం ఇది డిప్ చేసేసుకోవడమే అంతే కదండి. అంతే అండి. స్నాక్ అయితే వచ్చేస్తుంది. విత్ ఇన్ 5 minutes లోని ఈ స్నాకింగ్ మొత్తం రెడీ అయిపోతుంది. చాలా డెలిషియస్ స్నాకింగ్ విత్ ప్రోటీన్స్ అండి. చిన్న పిల్లలకి వాళ్ళందరికీ ఉపయోగపడతాయి. మీ అందరికీ తెలుసు సీ ఫుడ్ తినటం వల్ల ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇంప్రూవ్ అవుతాయి, స్కిన్ టోనింగ్ ఇంప్రూవ్ అవుతుంది, బ్రెయిన్ స్టెబిలిటీ వస్తుంది. ఇవన్నీ చాలా ఉపయోగం ఉంటాయండి. ఫిష్ ఫింగర్స్ ఫిష్ తినటం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి బాడీలో మేడం. సో బయట నుంచి తెచ్చుకొని మనము ఎన్వి అనేది తీసుకోవడం వల్ల ఆయిల్ ఎలాంటిది వాడుతున్నారో మనకు తెలియదు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు. సో ఇది చాలా హైజీనిక్ గా అండ్ హెల్తీగా ఉంది. చాలా సూపర్. అవును మేడం. మనము FSSAI స్టాండర్డ్స్ ప్రకారంగా ఈ ప్రొడక్ట్స్ మనం డెవలప్ చేసాం మేడం. మీరు బయట కొనుక్కుంటే ఆయిల్స్ అవన్నీ ఏం వాడతారో ఏంటో మీకు ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రొడక్ట్ మీరు ఇంటికి పట్టుకొని వెళ్ళిపోయి మీకు నచ్చిన ఆయిల్లోనే ఆలివ్ ఆయిల్ సన్ఫ్లవర్ రిఫైన్ మీకు నచ్చిన ఆయిల్లోని మీరు ఫ్రై చేసుకొని తినొచ్చు మేడం. కంప్లీట్ క్వాలిటీ గ్రిప్ మీ దాంట్లోనే ఉంటుంది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది మేడం బై ఈటింగ్ దిస్. రా మెటీరియల్ కానివ్వండి, ప్యాకింగ్ కానివ్వండి అంతా ఓకే. ఇవి ఎక్స్పోర్ట్ ఇంకా ఎవరికి మీరు ఇస్తూ మేడం? ఇవి మనము తయారు చేసేది వచ్చేసి గ్లోబల్ స్టాండర్డ్స్ లోనే మన యూనిట్ బిల్డ్ చేసాము. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ లో అదే స్టాండర్డ్స్ లోనే మనం ఈ ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు ప్రజెంట్ ఇవి వచ్చేసి ఏషియా మార్కెట్ కి మొత్తం మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇవి కాకుండా ఇంటర్నేషనల్ గ్లోబల్ అండ్ మోడర్న్ రిటైల్ చైన్స్ లులు మాలు, స్టారు ప్లస్ వాల్మార్ట్ ఈ అన్ని షాప్స్ లోని మోడర్న్ రిటైల్స్ లో మన ప్రొడక్ట్స్ డిస్ప్లే అవుతున్నాయి. మీ మెటీరియల్ అండ్ మీ ప్రోడక్ట్ అంతా కూడా మనకి కొనుక్కోవాలి అంటే ఎక్కడ కొనుక్కోవాలండి? మేము ఇప్పుడు మోడర్న్ రిటైల్ చైన్స్ అన్నిటితో నెగోషియేషన్ స్టార్ట్ చేసాం మేడం. ఈ మోడర్న్ రిటైల్ చైన్స్ లల్లు మాలు, బిగ్ బాస్కెట్ వీటన్నిటిలోనే తొందరలోనే ప్రొడక్ట్ అవైలబిలిటీ వస్తుంది. ఇక్కడ మన లోకల్ రిటైల్ షాప్స్ లోను కూడా తొందరలోనే మన ప్రొడక్ట్ అవైలబిలిటీ వస్తుంది. మాకు ఎక్స్పోర్ట్ నుంచి కూడా చాలా రెస్పాన్స్ వస్తుంది. గ్లోబల్ ఓవర్సీస్ దగ్గర నుంచి కూడా వాళ్ళకి కూడా మాకు నెగోషియేషన్ స్టార్ట్ అయినాయి. ఎక్స్పోర్ట్ మార్కెట్ కూడా చేద్దాం. ఫ్రాంచైజీ కావాలనుకున్న ఎవరైనా ఉత్సాహవంతులైన యువకులు, రిటైర్మెంట్ ప్రొఫెషనల్స్ లేదంటే యంగర్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైనా మనది అప్రోచ్ అవ్వచ్చండి. ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. మన ఫ్రాంచైజీ వచ్చేసి ఆల్ ఇండియా లెవెల్లోని మన ఫ్రాంచైజీ ప్రొడక్ట్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఎవరైనా కింది నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ. శ్రీకర్ గారు, ఇప్పుడు మా కోసం ఇవన్నీ ఇప్పుడు ప్రిపేర్ చేయించారు. అవునండి, ఫ్రెష్ గా. ఓకే, ఇప్పుడు మేము సో ఫస్ట్ ప్రోడక్ట్ ఇదే కదా? అవునండి, సీ ఫ్రాన్స్. అది సీ ఫ్రాన్స్. నిజంగా మామ్స్ మ్యాజిక్. ఇది గోంగూర ఫ్రాన్స్, గుంటూరు గోంగూర ఫ్రాన్స్. గుంటూరు గోంగూర.
గోంగూర ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందంట అసలు. ఇది చాలా ఈజీ మేడం, ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు. మీరు బజార్కి వెళ్ళి గోంగూర అవన్నీ కొనుక్కొని ప్రిపేర్ చేసుకుని ఇన్స్టెంట్ కి 5 to 10 minutes లో అయిపోతుంది. అవును, చాలా ఇది కూడా టేస్ట్ చేయండి మేడం. ప్రాన్ ఫింగర్ ప్రాన్ లాలీపాప్ అసలు చాలా క్విక్ గా చేసుకోవచ్చు. విత్ ఇన్ 5 minutes లో అయిపోతుంది. బయట కొనేవి కూడా ఇంత టేస్ట్. హెల్దీ ఫుడ్, సీ ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. మీ థాట్కి ఒక హ్యాట్స్ ఆఫ్ అండి. ఆ తర్వాత ఈ టేస్ట్, ఇంత చక్కని టేస్ట్ ఇచ్చారు చూడండి, సూపర్ అసలు. మా ఇంటర్నల్ టీమ్స్, మా R&D అండ్ చెఫ్ టీమ్స్ లాట్ ఆఫ్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్ లో క్రియేట్ చేశారు మేడం ఈ టేస్ట్ అండి. నిజంగా మసాలాలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అసలు. నేనైతే ఖచ్చితంగా రిఫర్ చేస్తాను మీకు. సూపర్ అసలు సీ ప్రాన్. ఖచ్చితంగా మీరు కూడా తీసుకొని ఒకసారి టేస్ట్ చేయండి. మళ్ళీ వేరే ఎన్బీకి వెళ్ళకుండా సీ ఫుడ్ నే ప్రిఫర్ చేస్తారు. కిడ్స్ బాగా లైక్ చేస్తారండి దీన్ని. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి ఆరోగ్యవంతమైన స్నాకింగ్ మేడం. అవును, జంక్ ఫుడ్ కాకుండా ప్రోటీన్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, డెలిషియస్ ఉంది. సూపర్ అసలు. క్రంచీగా చాలా బాగుంది. క్రంచీ, క్రిప్సీ, డెలిషియస్, స్పైసీ అన్నీ ఉంటాయి. అది చూసింది అస్సలు ఏమాత్రం ఆయిలీనెస్ అనేది అస్సలు లేదు. చాలా బాగుంది. ఇప్పుడు చూసినట్టంటే ప్రతి ఒక్క ఐటెంలో కొన్ని మనం బయట తెచ్చుకునేవి ఉంటాయి కదండి, ఆయిల్ అనేది ఇలా కారిపోతూ ఉంటుంది లేదా పైన కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ తో ఇక్కడ ప్లేట్ మీద కూడా మనకి ఆయిల్ అనేది కనిపించట్లేదు. ఆయిలీ అనేది మొత్తం డ్రైగా ఉంది. అంటే చెప్తున్నాను కాదు, చాలా బాగుంది.